రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విశాఖ జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. విఎంఆర్డీఏ పరిధిలో కొన్ని చోట్ల భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 2 నుంచి పెరుగుతాయి. విశాఖ అర్బన్ కు సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో సవరణలు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈసారి వీధులు, వార్డుల వారీగా ఆయా ప్రాంతాలను విభజించి మార్కెట్ విలువల అంచనాలు సిద్ధం చేస్తారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా అంచనాలుండాలని సబ్ రిజిస్టార్లకు ఇప్పటికే విశాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ డీఐజీ జిల్లా రిజిస్టర్ ఆఫీస్ అధికారులు కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. సవరించాల్సిన ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేస్తున్నారు. ఇటీవల డీఐజీ ఆడిట్ రిజిస్టర్ మన్మథరావు ద్వారకానగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తుల మదింపు పత్రాలు తనిఖీలు చేశారు. విఎంఆర్డీఏ రూపొందించిన 2041 మాస్టర్ ప్లాన్ కు కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సవరణలు చేపట్టింది. దీనికి సంబంధించి తుది రూపు ఇంకా సిద్ధం కాలేదు. ఈ మార్పులను ఈసారి పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. అంచనాలు తయారు చేసే క్రమంలో సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి విలువ లెక్కించాలి. ఆయా కార్యాలయాల పరిధిలోని వాణిజ్య, నివాస ప్రాంతాల బహిరంగ మార్కెట్, ప్రభుత్వ విలువ మధ్య తేడా ఎంతుంది, ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ల తీరును గుర్తించి తగు మార్పులు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే ఇల్లు, భూములు, ఫ్లాట్ల ధరలు సైతం పెరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ల సరళి ఎలా ఉంది, నివాస ప్రాంతాల్లో ఎలా ఉంది, వాణిజ్య ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది పరిశీలించనున్నారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, స్థిరాస్తి రంగ అభివృద్ధి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని తగు సవరణలు చేపట్టనున్నారు. కూటమి సర్కారు వచ్చాక ఈ రేట్లు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది 50% మేరకు ఛార్జీలు పెరగడం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కాస్త వెనుకబడి ఉందనే చెప్పాలి. ఏపీలో రిజిస్ట్రేషన్ల శాఖకు గత ఏడాది 8,843 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది టార్గెట్ 11,221 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం విశాఖ జిల్లా నుంచే రావడం విశేషం. విశాఖపట్నం జిల్లాలో 9 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. మార్కెట్ వాల్యూ రివిజన్ గవర్నమెంట్ మొన్న అంటే అర్బన్ అగ్లోమరేషన్ లో ఎవ్రీ ఇయర్ మార్కెట్ వాల్యూ రివిజన్ చేయమంటది. ఆ రకంగా మాకు 20వ తేదీ గవర్నమెంంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇంతకు ముందు నుంచి మేము అది స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే మాకు తెలుసు ఎవ్రీ ఇయర్ మాకు రివిజన్ ఉంటది కాబట్టి 1/2/2026 నుంచి కొత్త మార్కెట్ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మా సబ్ రిజిస్టర్స్ మేము కూడా రివ్యూ చేస్తున్నాం. అఫీషియల్ గా వచ్చింది. అఫీషియల్ గా కూడా మేము స్టార్ట్ చేసాం. ఈ రోజు జీవీఎంసీ వారికి, విఎంఆర్డీఏ వారికి, జడ్పీకి, తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు వచ్చి రేపు ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ సభ్యులతోని, మా సబ్ రిజిస్టర్లతోని మామూలుగా ఈ ప్రపోజల్ సంబంధించి మీటింగ్ రేపు కన్వే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ టార్గెట్ 1,526 కోట్లకి 957 కోట్లు వచ్చింది. 62.74% లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1,109 కోట్ల రూపాయలు టార్గెట్, 837 కోట్ల పైచీలకు వచ్చింది. 75% టార్గెట్ రీచ్ అయ్యాము. రాష్ట్రంలో 26 జిల్లాల్లో విశాఖపట్నం హైయెస్ట్ రెవెన్యూ ఎర్నింగ్ డిస్ట్రిక్ట్. ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ అవ్వడం, తర్వాత ఈ కొత్తగా గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ గూగుల్ డాటా సెంటర్ వల్ల కూడా చాలా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మధురవాడ, ఆనందపురం, భీమిలి సెగ్మెంట్లలో చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్స్, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్ రీచ్ అవుతామన్న హోప్ తో ఉన్నాం.